విజయవాడ కోర్టుకు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు తరలించారు. భవానీపురం పిఎస్లో పోసానిపై మరో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై కేసు నమోదైంది. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. వైసీపీ నేత శ్రీనటుడు పోసాని కృష్ణమురళి కూడా విజయవాడ న్యాయస్థానం మరోసారి కూడా అతన్ని రిమాండ్ కు ఆదేశిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్నూలు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళి కూడా ఈ రోజు ఉదయం భవానీపురం పోలీసులు కూడా ఈ రోజు కర్నూలు నుంచి ఇక్కడికి తరలించారు. ఆయన కొద్దిసేపు క్రితమే విజయవాడ పోలీసులు కూడా విజయవాడ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి అతన్ని కూడా మరి రిమాండ్ కు విధిస్తూ కూడా న్యాయమూర్తి విజయవాడ న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్నూలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని కూడా ఈ రోజు విజయవాడ నుంచి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి అక్కడ నుంచి కూడా అతన్ని పీటీ వారెంట్ జారీ చేసి అక్కడ నుంచి కర్నూలు నుంచి కూడా ప్రత్యేక వాహనంలో కూడా విజయవాడకు తరలించారు. అయితే ఈ గత నవంబర్ లో కూడా అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా జనసేన నేత బాడిత శంకర్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ ఫిర్యాదు మేరకు కూడా విజయవాడ భవానీపురం పోలీసులు కూడా అతని పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో కూడా ఈ రోజు భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ కూడా అక్కడికి కర్నూలు సబ్ జైలుకు వెళ్లి అక్కడ నుంచి అతన్ని పోసాని కృష్ణమురళిని తన అదుపులో తీసుకొని ఇక్కడికి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే విజయవాడ న్యాయస్థానంలో కూడా హాజరుపరిచారు. అయితే విజయవాడ న్యాయమూర్తి అతన్ని పోసాని కృష్ణమురళిని రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో అతన్ని విజయవాడ భవానీపురం పోలీసులు అతను విజయవాడలోని సబ్ జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. అయితే 2 వారాల పాటు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా విజయవాడ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం చూసుకుంటే పోసాని కృష్ణమురళి పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులు దాదాపు 14 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యి ఇప్పటికే కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల అలాగే ఇప్పుడు విజయవాడ భవానీపురం పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరికొన్ని కేసులు కూడా పోలీసులు పీటీ వారెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం చేసుకున్న మటుకు పోసాని కృష్ణమురళి కూడా కేసులు వెంటాడుతారని చెప్పుకోవచ్చు. మరిన్ని పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు కూడా వాళ్ళు పీటీ వారెంట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.